రియలిస్టిక్ క్యారెక్టర్లు చేయడంలో సాయి పల్లవికి బాగా అనుభవం వచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఆమె చేస్తున్న వాస్తవ జీవి క్యారెక్టర్లన్నీ బాగా పేలుతున్నాయి. అంటే గతంలో మన తెలుగులోనే విరాట పర్వం అనే సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఆ సినిమాలో ఆమె పోషించిన క్యారెక్టర్ కూడా వాస్తవంగా జీవించి ఉన్న పాత్రే. ఆ తర్వాత అంటే లాస్ట్ ఇయర్ 2024లో వచ్చిన అమరం సినిమాలో కూడా ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపెట్టింది. ఆ సినిమా అంత భారీ విజయానికి సాయి పల్లవి కంట్రిబ్యూషన్ ఎంతో ఉందని సినీ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. ఇక తాజాగా మనకు తండేల్ సినిమా, తెలుగులో వచ్చిన తండేల్ సినిమా కూడా విజయం, ఒక మోస్తారు విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయంలో సాయి పల్లవి పర్ఫార్మెన్సు చాలా బాగుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఇకపోతే సాయి పల్లవి ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు జాతీయ అవార్డు లక్ష్యంగా ఉందని పేర్కొంది. అయితే ఆమె చెప్పిన మాటలు మనం పరిశీలిస్తే నిజానికి ఆమె పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ పాత్రలు చేస్తుంది కాబట్టి ఆమెకు ఆ జాతీయ అవార్డు రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. 2024లో అమరం సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసినందుకు ఆమెకు జాతీయ అవార్డులో ఆమె పేరు పరిశీలించే అవకాశం ఉంది. ఇఫ్ అది మిస్ అయితే 2025లో తండేల్ సినిమాలో కూడా సాయి పల్లవి అద్భుతంగా నటించింది కాబట్టి ఇక్కడ కూడా అంటే నెక్స్ట్ ఇయర్ 24-25 ఈ రెండు చోట్ల కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటి కేటగిరీలో ఆమె పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. న్యాయ నిర్ణేతలు అంటే నా అవార్డుల కోసం వేసే కమిటీ పెద్దలు నిశితంగా పరిశీలించి అభినయానికే ప్రాధాన్యత ఇస్తే మాత్రం సాయి పల్లవికి జాతీయ పురస్కారం దక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు 2025లో వచ్చిన చావా సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అందులో నటించిన రష్మిక అభినయానికి కూడా ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అది కూడా రియలిస్టిక్ క్యారెక్టర్. ఆమె అద్భుతంగా పోషించింది. యువరాణిగా, మహారాణిగా ఆమె పెర్ఫార్మెన్స్కు ఉత్తరాది జనం నీరాజనాలు పడుతున్నారు. కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయిన చావా సినిమా బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో రష్మిక పెర్ఫార్మెన్స్కు అభినందనలు, ప్రశంసలు అందుతున్నాయి కాబట్టి 2025 జాతీయ పురస్కారాల్లో రష్మిక పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఆమె పుష్ప 2లో అద్భుతంగా నటించినందుకు, పుష్ప 1లో కానీ 2లో కానీ అప్పుడే ఆమెకు అవకాశం వచ్చి ఉండాల్సింది, అది మిస్ అయింది. పుష్పలో నటించిన అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 2024లో రష్మిక పోటీ పడుతుంది. అలాగే 2025లో కూడా రష్మిక ఈ చావా సినిమాతో జాతీయ అవార్డుకు పోటీ పడుతుంది. అంటే ఒక విధంగా సాయి పల్లవి వర్సెస్ రష్మిక, ఈ ఇద్దరిలో న్యాయ నిర్ణేతలు ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు, ఎవరిని జాతీయ ఉత్తమ నటిగా గుర్తిస్తారనేది మనకు కొద్ది రోజుల్లో తేలిపోతుంది.